అనుమానాలు నిండి ఉన్నటువంటి సైన్యం చేత గమ్యానికి గాని యుద్ధాన్ని గాని జయించినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. కనుక ముందు అపోహలు తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి. కార్యకర్తల్లో ఉన్నటువంటి అపోహలు అంటే నా గ్రౌండ్లో ఎక్కువ తిరిగేటువంటి అవకాశం భగవంతుడి దయ వల్ల అలాగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిలువరించుకోవడం వల్ల నాకు ఒక నెలన్నర పాటు జనాల్లో లోతుగా తిరిగేటువంటి అవకాశం ఒక 20-22 నియోజకవర్గాల వరకు నాకు దొరికింది. కాబట్టి కార్యకర్తలు ఉన్నటువంటి అపోహలు నాకు అవగతమైన మేరకు నేను అర్థం చేసుకున్న మేరకు మీ ముందు ప్రస్తావించి వాటిల్లో ఉన్న వాస్తవాలు మీతో చర్చిస్తాను. ఇప్పుడు అన్న అభ్యర్థులు మంచోళ్ళు పెట్టలేదు, అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టలేదు, అభ్యర్థులు మా కనీస అవసరాలు తీర్చలేదు, ఇటువంటి అభ్యర్థులు స్క్రీనింగ్ కమిటీ మాకు అభ్యర్థులను ఎలా నిర్ధారించింది, ఇటువంటి అభ్యర్థులు ముందు ఒక మాట చెప్పి తర్వాత మాట చెప్పారు, ప్రచారానికి 11 అయినా కూడా బయటకు రాలేదు, ప్రచారం సరిగ్గా చేయలేదు, కష్టపడలేదు, మా ఆకాంక్షల మేరకు పోరాడలేదు అనేటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అభియోగాలు. అంటే అది ఒక పాయింట్ అయినా దాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో విశ్లేషించినప్పుడు మనకి వచ్చేటువంటి అంశాలు. కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి పార్టీలో అభ్యర్థులు కొరత ఉంటుంది. ఎంచుకున్నటువంటి అభ్యర్థులతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అసంతృప్తి ఉంటుంది. వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, కాంగ్రెసా, బీజేపీనా, యూ గో టు ఎనీ అదర్ స్టేట్ రీజనల్ పార్టీస్ ఆల్సో అభ్యర్థుల కొరత ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న అభ్యర్థుల మీద ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు అనేటువంటి ఆయా నియోజకవర్గాల్లో శాతాలు మారుతాయి, కార్యకర్తలు ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ప్రక్రియకు మించి 2 నెలల ముందు చేయొచ్చు కదా. ఒక చక్కటి ప్రశ్న. 2 నెలల ముందు 3 నెలల ముందు అభ్యర్థులు మనం ప్రకటించామనుకోండి, ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలు లేదా బలహీనతలు మన ప్రత్యర్థి పార్టీలు అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. అసలే బాలారిష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొత్త పార్టీలకి అభ్యర్థుల్ని ఊరుకు ముందు ప్రకటించడం అంటే 2 నెలల 3 నెలల ముందు ప్రకటించడం అనేటువంటిది చాలా తలకైపోటు అంశం అవుతుంది. అంటే ఒక అభ్యర్థిని ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఒక 3 నెలల ముందు నుంచి ఈ నియోజకవర్గం మీరు చూసుకుంటే ఇన్ఛార్జ్ ఇచ్చేయడం ఇప్పుడు మనకు తేలికైతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్కి ముందు మనం అవసరమైతే ఒక సంవత్సరం ముందు నుంచి లేదా ఇప్పుడే నియోజకవర్గాల వారిగా ఒక 6 నెలల కసరత్తు చేసి మనం నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టుకుని ఇప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆస్కారం లేదు. అందుకని పార్టీని నిలబెట్టడానికి శతవిధాల ఒకవేళ మనమే అధ్యక్షులైతే ఏం చేయగలుగుతామో మనం కూర్చొని ఆలోచించుకున్నాం అనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎంత ఉన్నతమైన ప్రయత్నమో అంతకంటే ఆస్కారం లేని ప్రయత్నం అర్థమవుతుంది. ఒకసారి థింక్ చేస్తే అంటే మనం ఆలోచన పెడితే ఆందోళన పెట్టామనుకోండి ఆలోచన మసకబారిపోతుంది. ఎందుకంటే ఆందోళన యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన ఏదో జరిగిపోయింది, ఇంకేదో చేయాల్సింది, ఇంకేదో జరగాల్సింది, ఇంకేదో జరగలేదు, ఇదంతా ఆందోళన. ఈ ఆందోళన కృతంగా ఆ విజన్తో మనం చూస్తే ఆలోచన మసకబారిపోద్ది. కాబట్టి కాసేపు ఆందోళన పక్కన పెట్టి ఏం చేయగలుగుతాం. ఇప్పుడు జనవరిలో ప్రకటించాం అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల పాటు ఇదిగో మా అభ్యర్థులు కొన్నోళ్ళు కొనుక్కోండి, కొట్టుకున్నోళ్ళు కొట్టుకోండి, కేసులు పెట్టేవాళ్ళు పెట్టించుకోండి అని మన అభ్యర్థులు ఊరికి ముందు ప్రకటించినట్టు అయితే సో అది పాసిబుల్ కాదు. ఇక అభ్యర్థులు కార్యకర్తల కనీస అవసరాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదన్న ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టాల మేరకు 20 లక్షలను, 30 లక్షలను, 40 లక్షలను కొంత రుసుము ప్రచారానికి ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని కాదు, అంతవరకు ఖర్చు పెట్టాలన్నటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అభ్యర్థుల్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా కొనసాగి ఉంటుంది అంటే నేను చూసిన కాడికి మంచి అభ్యర్థా కాదా, గత నేపథ్యంలో అక్రమార్జితను సంపాదించినటువంటి తీరువో లేకపోతే అక్రమ కేసులో ప్రజల్ని బాధలు పెట్టినటువంటి నేపథ్యమో ఉన్నదా, లేదా సంపన్నుల కుటుంబాల నుంచి వచ్చి కేవలం అధికారమో పదవు అనేటువంటిది ఒక ఆభరణం కింద అంటే ఒక ఆర్నమెంట్ కింద ధరించాలనుకున్న ఉద్దేశం ఉందా, ఇటువంటి ఓవరాల్ పర్సనాలిటీ మీద ఒక అధ్యయనం చేసి ఉన్నటువంటి షార్ట్ స్పాన్లో అభ్యర్థుల్ని బరిలో దింపడం జరిగిందని నాకు అర్థమైంది. సో ఇందులో దింపినటువంటి అభ్యర్థులు బీఫామ్లు తీసుకునేటప్పుడు పార్టీ ఆఫీసులో ఏం చెప్పారు, తీసుకున్న తర్వాత కార్యకర్తలతో ఏం చేశారనేటువంటిది ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత మనకి రివ్యూ కమిటీ లాంటిది ఒకటి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అభ్యర్థులైతే కనీసం కార్యకర్తల యొక్క అవసరాలను ఆయా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదో, ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అభీష్టం మేరకు ఇష్టం మేరకు పనిచేయలేదో, కొంతమంది కార్యకర్తలు అన్న మా ఊరు రావాలన్నా, మా ఊర్లో 3 వేలు ఉంటాయన్న, నేను చూసాను అది అన్న ఈ ఊరు వెళ్ళాలన్నా అంటే నేను ఒక 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో తిరుగుదామని ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు 23-25 గ్రామాలకు వెళ్ళిపోయి అందరూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి కార్యకర్తలను తీసుకెళ్ళి ఉన్నారు, కృష్ణా జిల్లా కార్యకర్తలు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో 5 గ్రామాలు 10 గ్రామాలని నాగబాబు గారు, ఆయన సతీమణి నిహారిక గారు, వరుణ్ బాబు
ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళనటువంటివో లేకపోతే వెళ్ళి ఇంకా సంతృప్తి చెందినటువంటివి ఉన్నప్పుడు వాటికి ఒక కార్యకర్తగా నాకు ఆహ్వానం రావడం, నేను వెళ్ళడం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కార్యకర్తల అభిష్టం ఎలా ఉంటుందో భగవంతుడి వల్ల ఈ ఎలక్షన్ టైంలో చూసే అవకాశం దొరికింది. ఆ అభిష్టం మేరకు పనిచేయనటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా రివ్యూ కమిటీ ముందు వాళ్ళు సమాధాన బద్దులవుతారు. కార్యకర్తలు అందులో అనుమానము అపోహ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తల ఫీడ్బ్యాకే పార్టీ అధిష్టానానికి చాలా ముఖ్యం. 2, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన కంటెస్ట్ చేస్తుంది. ఆ పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు మనల్ని దాడి చేస్తున్నాయనో ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఊహాజనితమైన ఆలోచన అందంగా ఉంది కదా అని దాని చుట్టూ కథలల్లలేవు. వాస్తవికతకి ఊహకి మధ్య ఎప్పుడూ చాలా యోజనాల తేడా ఉంటుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం అందంగా అభూత కల్పనని కల్పించవచ్చు కాక పక్క పార్టీలు లేకపోతే ఇది మీడియాలో మనల్ని పట్టించుకోకపోవడానికి వాళ్ళకి సేలబుల్ సబ్జెక్ట్ ఏంటి? టీడీపీ వైఎస్ఆర్సీపీ రన్నింగ్ టాపిక్. వాళ్ళు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు. సో దాన్నే టెలికాస్ట్ చేస్తారు. మనం దానికి సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నేను నిన్న కూడా మీడియా ముఖంగా చెప్పాను. మన అభ్యర్థులు ఎవరో కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించేసి ఎలక్షన్కి సంవత్సరం ముందో లేకపోతే 6 నెలల ముందో నెల ముందో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చేస్తున్నామో అంటూ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్తో మీడియా ఛానల్స్తో ఏ డే విత్ లీడర్, ఎవరిని లీడ్ చేస్తారని లీడర్ మనకు తెలియదు. అందుకని ఈ లీడర్స్ అందరినీ కూడా ఈ పార్టీలు వీళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే రిసార్ట్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా వేదిక అవుతాయి. కాబట్టి ఆ 100 కోట్ల రూపాయల పందేరంతో ఉన్న పార్టీలో ఆ ఆందోళన, ఆ రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఎందుకు? కోట్లాది కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నటువంటి పార్టీలు ఆ అభ్యర్థులు గెలిపించుకోలేకపోతే రేపు పొద్దున సమాధానం చెప్పాలి. అలా పోతే తలకాయ పోట్లు ఉంటాయి. ఇవాళ మనల్ని ఎవడు నిలదీయగలుగుతాడు? మనల్ని ఎవడగలుగుతాడు? సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలను తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీ మంది ఇవాళ గెలవకపోవడం అనేటువంటిది అధ్యక్షుడి చరిష్మా మీద వాళ్ళకి 20,000 ఓట్లు 30,000 ఓట్లు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఒక్కో నియోజకవర్గంలో 50,000 ఓట్లు 60,000 ఓట్లు తెచ్చే పరిస్థితి ఉంటే మిగతా ఓట్లకి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందాల్సిన పరిస్థితి ఆయా అభ్యర్థుల మీద ఉంటుంది. అందరి గురించి నాకైతే అవగాహన ఉంటుంది. సుమారు 122 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎవరేంటో ఎవరి యాక్టివిటీ ఏంటో A to Z, Z to A రివర్స్ ఫ్రంట్ మనకు మొత్తం టోటల్ అవగాహన అవుతుంది. కాబట్టి అందుకని అభ్యర్థులు ఏం చేశారు అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు. ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్లో మీడియా ఇంకొకరు ఎలా ఆపుతారు? మన కార్యకర్తలు బలంగా ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటే మీడియా అయినా ఎందుకు ఆపుతుంది? ఆపలేదు కదా. కార్యకర్తలు బలంగా పనిచేయాలా, ఖచ్చితంగా మనం పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటిది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మనకు చెప్తారు, అభ్యర్థులు నిలబెడతాం. ఇక్కడ మనం రాజకీయాలను పరిచయం చేస్తున్నాం. ఇక్కడ మనం కొత్త అభ్యర్థులకి కొన్ని కుటుంబాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో గుత్తందారీ కింద వ్యవహరించేటువంటి వ్యవస్థ నుంచి బయటకు తీసుకొస్తున్నాం. సామాన్యుల్ని మనం ఎలక్షన్ పందేరులో నిలబెడుతున్నాం. వాళ్ళు గెలుస్తారా ఓడతారా కంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, పార్టీని తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు, ప్రజల నుంచి ఓట్లు పొందుతున్నారు, అభ్యర్థిస్తున్నారు. ఒక రాజకీయ ప్రక్రియకి శ్రీకారం చుట్టాం మనం. కార్యకర్తల ఆహ్వానంలో చూడండి, ఏదో పెద్దరెడ్డి వచ్చాడు మొదలాడమన్నాడు అన్నట్టు వచ్చి రాగానే మన కోసం మళ్ళీ సినిమా షో ముందు నుంచి చేయరు కదా. అలాగా మనం వచ్చి రాగానే గెలుపో ఓటమో లేక ఇట్లన్నింటి మీద ఈ ప్రాతిపదికన దయచేసి మనం వెళ్ళదు. నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ లాంటి పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో ద్వారా బిట్టు పెడతాను. ఒకే ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైన మా ప్రయాణం 20 మంది ఎమ్మెల్యేలకు చేరుకుంది. అక్కడి నుంచి 67 మంది ఎమ్మెల్యేల దాకా వచ్చాం. 2014 ఎలక్షన్లో ఆయన ఓటమి చెందినప్పుడు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటే. అంటే కాంగ్రెస్లో బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కింద ఉన్నాము. అక్కడి నుంచి మేము ఎదరికెళ్తే బై ఎలక్షన్స్లో 16 నుంచి 20 సీట్లు తెచ్చుకున్నాము. అక్కడి నుంచి ఇలా 66, 67 సీట్ల దాకా వచ్చాము. ప్రజా తీర్పును గౌరవిస్తాము, మళ్ళీ మేము వెళ్తాము అని చెప్పి 2019 ఎలక్షన్ దాకా వచ్చాము. ఏ రాజకీయ పార్టీ అయినా నిలదొక్కుకోవడానికి హెయిర్ అండ్ హెల్దీగా సమయం పడుతుంది. కొన్ని స్పెక్యులేషన్స్ రాంగ్ అవ్వచ్చు, నా పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు, మీ పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు, స్క్రీనింగ్ కమిటీ పరిధిలో తీసుకునే రాంగ్ అవ్వచ్చు. అవన్నీ చేంజ్ చేసుకుంటానే ముందరకెళ్తాం. అవన్నీ చేంజ్ చేసుకుంటానే, అవన్నీ మనం గెయిన్ చేసుకుంటాం, మంచి చెడులన్నీ గెయిన్ చేసుకుంటానే ముందరకెళ్తాం. ఒక పార్టీ నిలబడాలి అంటే అది కార్యకర్తల భుజస్కంధాల మీద ఉంటుంది. ఎలక్షన్ ఎంత అద్భుతంగా చేశారో కార్యకర్తలు నేను చూసా. నాయకుల గురించి మాట్లాడతా, రిజల్ట్ అనంతరం ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడైతే కార్యకర్తల గురించి అయితే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ప్రతి నియోజకవర్గంలో వెన్నుమోకేంట అబ్బా, అసలు ప్రతి నియోజకవర్గంలో గుండెకాయ మన కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి ₹1 ఆశించకుండా వాళ్ళ బళ్ళు వాళ్ళ పెట్రోల్ కొట్టించుకుని, వాళ్ళ కారులో డీజిల్ కొట్టించుకుని, వాళ్ళ ఆటోలు వేసుకుని, వాళ్ళ సైకిళ్ళు వేసుకుని, వాళ్ళే హారంలో, వాళ్ళే బోర్లు, వాళ్ళే జెండాలో నేను చూసిన కాడి నియోజకవర్గంలో కార్యకర్తలే గుండెకాయ. కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో నేను చూసా.
కార్యకర్తలు లేదంటే జనసేన మొన్న ఎలక్షనీరింగ్ చేసేటువంటి అవకాశమే లేదు, అసలు అందులో డౌటే లేదు. కార్యకర్తలు అంత అద్భుతంగా చేశారు. నేను చూసా ఒక్కోసారి అభ్యర్థి డబ్బులకి నిజంగా ఉండి ఖర్చు పెట్టిన మహానుభావుల గురించి మాడతాను, వాళ్ళ గురించి ఎలా ఖచ్చితంగా మాడతాను. డబ్బులు లేక నిజంగా తడుపుకున్నటువంటి అభ్యర్థులకి కార్యకర్తలు ఎంత అండదండగా నిలిచారో నేను చూశాను. ఒక్కొక్క సామాన్యమైన అభ్యర్థి అంతకుముందు ఆ నియోజకవర్గంలో సరిగ్గా చాలామంది ప్రజలు తెలియనటువంటి అభ్యర్థిని కూడా కార్యకర్తలు భుజాల మీద మోసుకుని తిరగడం నేను చూశాను. అందుకు నేను చెప్పేదలేనండి, ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఇది మన బిగినింగ్. అభ్యర్థులను పెట్టాం, ఎలక్షన్కి వెళ్ళాం, ప్రజలకు మన సిద్ధాంత బలంతో ముందరికి వెళ్ళాం. ఎన్నోట్లు వస్తే అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డిఫరెన్స్ ఉంది, మనం అనుకున్న గమ్యానికి ఒక 80 సీట్లు కొట్టాలనుకున్నాం, ఒక 100 సీట్లు కొట్టాలనుకున్నాం అనుకో, వచ్చిన సీట్లకి ఆ మిగతా సీట్ల మధ్య గ్యాప్ అంతా, ఏయో నియోజకవర్గాల్లో ఏయో వార్డుల్లో ఎక్కడెక్కడి నుంచి మనం తక్కువ ఓట్లు పడ్డాయి, ఓటమికి కారణాలు ఏంటి, లేదా గెలుపుకి కారణాలు ఏంటి, రెండు విశ్లేషించుకోవాలి. సో ఇదొక ప్రక్రియ, ఇదొక రిగరస్ సైక్లిక్ ప్రాసెస్ ఇది. అంతేగాని ఒక్క రోజులో ఒక్క ఎలక్షన్తో అయిపోయే తతంగం కాదు. ఖచ్చితంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుందో నేను ఆతృతగా చూస్తున్నా. అది మనకి ఛాన్స్ కదా. ఇప్పుడు నేను బీటెక్ ఎగ్జామ్ రాసేవాడిని, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, డామో, లేకపోతే ఫ్లూయిడ్ మెకానిక్స్, లేకపోతే అప్లైడ్ ఫిజిక్స్, ఊప్స్ త్రూ జావా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఎగ్జామ్స్ అన్ని గోత్రూ చేయాలి. 1-2 సబ్జెక్టులు ఆగినాయి అనుకో, మాకు స్పెక్యులేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ క్వశ్చన్లో పోయింది, ఎగ్జామ్ పేపర్కి వెళ్ళిన తర్వాత ఏ సిలబస్, ఏ దేనిలో నేను రాయలేకపోయాం. అంతే. అది 10th క్లాస్ నుంచి మనకు అదే తప్పంగా ఉంటుంది. ఎగ్జామ్స్ లాగే రిజల్ట్స్ కూడా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెయిర్ అండ్ హెల్దీగా ఎక్కడ ఓకే ఎన్ని నియోజకవర్గాలు సీట్లు వచ్చినాయి, జనసేన 40 వచ్చినాయి, 50 వచ్చినాయి, 100 వచ్చినాయి, 30 వచ్చినాయి, ఎన్ని వస్తాయండి. ఆ వచ్చిన గారికి ఓకే రైట్, ఈ నియోజకవర్గాలు ఇది తప్పు చేసాం, ఈ అభ్యర్థులు రాంగ్ పెట్టాం, ఇది ఇలా చేసాం, ఇక్కడ ఈ పని చేయాల్సింది, ఈ పెట్టాల్సింది, ఇలా ఒక క్యాల్కులేషన్కి వస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో ఒక ప్రక్రియ చేయకుండా పర్ఫెక్షన్ ఎలా వస్తుంది? ఇండియా టీము, వరల్డ్ కప్ కొట్టిన ఇండియా టీం రావడానికే మనకి 2-3 దశాబ్దాల సమయం పడితే ఒక కూర్పు అంటుంది దాన్ని. అంటే బలవంతులు, బలమైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఒక పార్టీలో ఒక ఎలక్షన్కి వెళ్ళడం అనేటువంటిది ఒక కూర్పు. ఆ సరైనటువంటి కూర్పు కోసం మనం నిత్య ప్రయత్నం చేయాలి. అంతేగాని అది ఒక్క రోజులో అయిపోలేదన్నా రేపొద్దున కూడా మళ్ళీ బరాబర్ నిలబడతాం. ఒకవేళ అధ్యక్షులు వారు కాంక్షిస్తే మరి ఇవాళ రేపో ఎలక్షన్ అంటే చెప్పలేం, కానీ యాక్చువల్గా అయితే సెప్టెంబర్, అక్టోబర్లో రావాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ హెయిర్ అండ్ హెల్దీగా ఒక 2-3 నెలల వ్యవధిలో పంచాయతీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా అభ్యర్థులు పెట్టచ్చు, అభ్యర్థులు మనం పంపొచ్చు బరిలోకి. గెలుపో ఓటమో దూర్కీ బాగ్. అభ్యర్థులు అయితే పార్టీకి ఏర్పడుతున్నారు కదా. జనసేన పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థి, జనసేన ఎంపీటీసీ అనో, లేదా జనసేన జెడ్పీటీసీ అనో, జనసేన మున్సిపల్ కౌన్సిలర్ అనో, జనసేన చైర్పర్సన్ అనో అభ్యర్థులు పెడతాం. ప్రజల్లోకి పోతారు. లెట్ దిస్ ఎక్సైజ్ స్టార్ట్. జీరో మనీ పాలిటిక్స్ అనేటువంటి ఎక్సైజ్ మొదలు పెడితే క్రమేపీ ప్రజలు దానికి ఆకర్షితులవుతూ మొదలవుతారు. ముందు 10%, 20%, 50%, 60%, అట్లాగే కదా గ్రాఫ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఏదో జరిగిపోతుందన్నా, లేదో పండుగ ఏం చేసుకుంటాం. జూన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ గెలిచినా జూన్ నెలాఖరికి మనమే గెలిచాం అనుకుందాం. జూన్ నెలాఖరికి కూడా ఇంకా మా ఫెస్టివల్ మూడ్లో ఉన్నా అంటావా? జూలై నెలాఖరికి కూడా డ్యాన్స్లు వేస్తావా? ఆగస్టుకి మనమే గెలిచినా చెయ్యలేము. ప్రజలు ఆతృతగా చూస్తుంటారు, హామీలు నమ్మి ఓట్లేస్తారు, హామీలు అమలు. అక్కడ మళ్ళీ మనకు పని దొరుకుతుంది. అక్కడ ప్రజల లబ్ధిదారులు ఎంతమంది, పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి, ప్రభుత్వ పనితీరు ఏంటి, ప్రజాభిష్టంగా ఉందా, ఆమోదదాయకంగా లేదా, అసలు ఏ రకంగా మళ్ళీ వనరుల్ని ఆ పార్టీలు ఈ పార్టీలు దూసింది, అక్కడ మనం గేర్ కాయాలా, అక్కడ మనం డాగగల్లేసి చూడాలా, అక్కడ మన పార్టీ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్లాలా, అక్కడ మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడానికి వచ్చినటువంటి పార్టీ స్టాండ్ తీసుకోవాలి, అక్కడ నిలబడాలా, అక్కడ మనకు స్కోప్ వస్తుంది. అది మానేసి అన్న 10 20 ఏమన్నా 15 జోదాలు ఏమన్నా కాస్తున్నారా? ప్రతివాడు పేజీకి మెసేజ్లు పెడుతున్నారు ఎన్నొస్తాయని చెప్పి. ఇప్పుడు ఎన్నొస్తాయని నేను చెప్పిన దాన్ని బట్టి జోదం ఏమన్నా కాయదలుచుకున్నారా? మీలో ఎవరన్నా జోదగాలు ఉంటే దయచేసి పక్కలు. ఈజీ మనీ ఈల్డింగ్ మీద అప్పులు సప్పులు అని అర్థం చేసుకుంటాం. అరే కష్టపడ్డారా, ఒక్కోసారి అమౌంట్ రాలేదు, అప్పు చేసుకున్నట్టు కింద మీద కష్టపడి, అది వేరు. జోదం ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయని 10 ఎందుకు అడుగుతున్నారు? ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? కార్యకర్తలు చెప్పాలి. ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి, ఎన్ని సీట్లు వస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఏ వచ్చినా మన గొంతుకులు ఇలా బలంగా వినపడేటువంటి మాధ్యమాలు మనకున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మన అభ్యర్థులు వెళ్తారు, వాళ్ళు బలంగా పోరాడాలని కోరుకుంటాం. ఆకాంక్ష వేరు, ఆశయం వేరు. ఆకాంక్ష ఎప్పుడు తాత్కాలికంగా ఉండొచ్చు, ఒక్కోసారి దీర్ఘకాలికంగా ఉండొచ్చు, కానీ ఆశయం అనేటువంటిది నెరవేరేదాకా ఉంటుంది. మన ఆకాంక్ష ఆశయం. నా వరకైతే జనసేన అధికారంలోకి రావాలా, ప్రజలకు మంచి జరగాలని ఆశయం. ఆశయాన్ని మీరి ఇప్పుడు చేయాలనేటువంటి ఆకాంక్ష తొత్తరైతే నాకు లేదు. అందుకు దయచేసి కార్యకర్తలు మాత్రం ఎటువంటి అపోహలకి తావిచ్చి
దయచేసి మాత్రం దాన్ని ఎక్కువ పెంట చేసుకున్నటువంటి పరిస్థితి అయితే వద్దు. ఇప్పుడు అందరికీ క్లియర్గా ఉందా? ఇప్పుడు మిత్రుడు మొత్తం జనసేనకు 122 ఎమ్మెల్యేలు 16 ఎంపీలు, ఢిల్లీలో మాయావతిని పీఎం చేస్తాడు పవన్ అన్న. రామ్ గోపాల్ నారిపెడ్డి, ఇప్పుడు మిత్రుడు రామ్ గోపాల్ నారిపెడ్డి ఎప్పుడైనా జనాల్లోకి బయటకు వచ్చిండో, ఏ రోజన్నా ఒక సేవా కార్యక్రమం చేసిండో, కనీసం ఒక కామన్ ఎలక్షన్కైనా పార్టిసిపేట్ చేసాడో నాకైతే తెలియదు. కానీ అంటే మిత్రులు ఉంటారు ఎలాంటి పాపం అతి ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది సర్వసాధారణంగా. అంటే వాళ్ళు జగనన్న గెలితే వీళ్ళు గెలిచినట్టు, వీళ్ళ ఇంట్లో ఏదో వీళ్ళకి మొత్తం కష్టాలన్నీ తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి, సాధక బాధకాలన్నీ తీరిపోయి అద్భుతమైన జీవన సరళిలోకి వెళ్ళిపోతారు. అలాంటి అపోహలో బతికేటువంటి ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం ఏం కమెంట్ చేయలేం. పాపం వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మొత్తం ఇలా కష్టాలన్నీ గత 5 ఏళ్ళలో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం కష్టాలు తీరినంటే వాళ్ళు చెప్తారు. అంతే వీళ్ళ మానసిక స్థితిగతులు మారు అంతే. కులం ప్రాతిపదికనో ఇంకా రకరకాల మతం ప్రాతిపదికనో ఒక్కొక్క లీడర్ని ఓన్ చేసుకుని వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అసిద్ధంలో దూకమని అక్కడ దూకుతానికి సిద్ధపడేటువంటి మానసిక దౌర్భాగ్యం కలిగినటువంటి వ్యక్తులతో దయచేసి గొడవపడదు. వాళ్ళు ఏ మాట్లాడినాం. అందుకని మన పని ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనంలోకి వెళ్ళాం, ఎలక్షన్ ఏంటో చూసాం, పరిస్థితులు ఏంటో అవగతం చేసుకున్నాం. సోషల్ మీడియాకి కన్ఫైన్ అయ్యి ఎక్కువ శాతం మంది ఎక్కువ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. నియోజకవర్గంలోకి వెళ్దాం, స్థానిక నాయకులతో సమస్యలు ఉంటాయి, మీ లెవెల్లో నా లెవెల్లోనే ఉంటాయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే లాస్ట్ పాయింట్ అన్న మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి మమ్మల్ని ఆపుతున్నాడు అన్న పలానా వీళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి బోల్డ్ అంత పనిచేయాలనేటువంటి ఆతృత ఉందనుకో. కానీ ఒక నియోజకవర్గంలో మనం ఒక్కళ్ళం పనిచేస్తే సరిపోదు, ఒక 1000 మంది కార్యకర్తలు పనిచేయాలనుకో, ఒక 500 మంది పనిచేయాలనుకో. ఈ 500 మందిని ఒక దాటి మీద తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేయాలి, అలా 100 కార్యక్రమాలు చేయాలనుకో. ఆ కార్యక్రమాలు చేసే కనీస ఆర్థిక వెసులుబాటు ఉన్న వ్యక్తి సాధారణంగా అక్కడ లీడ్ రోల్ తీసుకుంటాడు. పార్టీలోకి రావడం అంటే అప్పుడు దాకా ఆడకు ఒక 50 సంవత్సరాల వయసు ఉందనుకో, ఆడ ఏ రైలు వ్యాపారమో లేకపోతే పత్తి వ్యాపారమో చేసి డబ్బులు సంపాదించి వచ్చి మనోడు పాపం ఏదో కింద మీద పడితే అక్కడికి వచ్చి మనం అంతే ఇంకా నేనే లీడర్ అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు. ఆడు కష్టపడేటువంటి కార్యకర్తను పైకి రానకుండా ఆడు ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు. కామన్ అది. ఆయన పార్టీ కూడా అవాయిడ్ చేయలేదు. ఎందుకంటే ఆడు 4 రూపాయలు తీసి అక్కడ పార్టీ కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఇంకా దరిద్రం తెలిసి ఆడు భరించాల్సిన పరిస్థితుంది. అంటే ఆడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఆడే స్టేజ్ ఎక్కియాలి, ఆడే కనపడిపోవాలని చెప్పి నేను చూశాను, చాలా నియోజకవర్గాలు చూశాను. కార్యకర్తలు పక్క దోసేయడం, మహిళా కార్యకర్తలు రానకపోవడం, ఏడే పైకి ఎక్కి స్టేజ్ చేసుకుని బొహం అంట మొత్తం ఏళ్ళే కనపడిపోవాలనేటువంటి దౌర్భాగ్యులు కానీ అందరూ నేను చూశాను. ఇలా 2 నంబర్ దందా వ్యాపారంలా తెలుసు, ఇలా దరిద్రాలు తెలుసు, దాచికి తెలుసు. కానీ ఏం చేస్తాం, పార్టీకి కనీస రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి ఎలాగన్నా కష్టపడే కార్యకర్త నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారన్నా అంటే ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అయోగ్యుడు క్షణకాలం గెలిచినా జన్మతః యోగం ఉన్నవాడు తారసపడ్డప్పుడు అయోగ్యుడుగానే మిగిలిపోతాడు. అందుకని అయోగ్యులకి, దరిద్రులకి, నీచులకి కూడా క్షణకాలం అదృష్టం పడతా ఉంటుంది, క్షణకాలం రాజయోగం పడతా ఉంటుంది. మనం వాటన్నిటిని పట్టించుకుని మనం ఏదో ఎదగలేకపోతున్నాం. ఎవడు ఎదుగుదల ఎవడు ఆపలేడు. మన టాలెంట్, మన ప్రతిభ ప్రజా ఆకర్షణగా ఉందా ఎవడినే ఆపలేడు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ, మీ వార్డు మొత్తం కూడా మీరు ప్రభావితం చేయగలరా? 100 సార్లు చెప్తున్నా. మీ టౌన్ మీరు ప్రభావితం చేయగలరా? మీ జిల్లాను మీరు ప్రభావితం చేయగలరా? 5 జిల్లాలు మీరు ప్రభావితం చేయగలరా? మీరు నాయకుల కింద ఎదగడంలో ఏ కోన్కెస్గా గొట్టంగాడు ఆపలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని క్షణకాలం అయోగ్యత ఉంటుంది. ఏదో వైట్ అండ్ వైట్ వేసుకున్న వల్ల పొలిటీషియన్ కాదబ్బా, అది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి పార్టీల్లో పదవులు పొందిన వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అందుకని దయచేసి మీరు పదవులకు అతీతంగా, వైట్ అండ్ వైట్లో హడావడి ఆర్భాటానికి అతీతంగా నాయకత్వం అంటే ఆ ఊర్లోనో ఆ వార్డులో నువ్వు ఉన్నావు అంటే సమస్య వస్తే నీ దగ్గరికి రావాలనిపించేటట్టు ఎదగాలి. అది మన టార్గెట్ అవ్వాలి. అరే పలానోడి దగ్గరికి వెళ్తే పలానా ఎస్ఐ నిలదెత్తాడు రాబాయ్, పలానా అక్రమ కేసు వస్తే కోర్టుకి మన కోసం ఛాలెంజ్ చేస్తాడు రాబాయ్, పలానా వాటర్ రాలేదంటే మన కోసం పోరాడతాడు రాబాయ్, పలానా కరెంట్ గురించి మన కోసం పోరాడతాడు రాబాయ్, మనకి ఏదైనా పింఛన్ రాలేదంటే మన కోసం మాట్లాడతాడు రాబాయ్, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఏ ఆఫీస్కైనా మన ఇంట్లో పెద్ద కొడుకులా వస్తాడు అనిపించుకోవడం నాయకత్వం. నియోజకవర్గాన్ని అలా పట్టులో తెచ్చుకుని ఎవడబ్బా ఆపిది, ఎవడన్నా ఆపుతాడు. వరల్డ్ ఈజ్ ఫ్రీ, ఇట్స్ లార్జ్, స్కై ఈజ్ ద లిమిట్. ఎవడెక్కడికైనా ఎదగచ్చు, ఎవడినే ఆపలేడు. తాత్కాలికంగా ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా అయితే మీ ఊర్లో స్టేజ్ ఎక్కిస్తారు, ఎక్కించకపోతే మీ నాయకత్వం అయిపోద్దా? ఎక్కిన వాళ్ళందరూ నాయకులు అవుతారా? ఉదాహరణ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి చేత ఎండార్స్ చేయించుకోలేదని బాధపడే కార్యకర్తలను అడుగుతున్నా. ఆయన ఎండార్స్ చేయడం వల్ల ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి పలానా పేరు చెప్పాడు, పలానా గురించి మాట్లాడారు అని ప్రజలు ఇంకా ఎక్కువ వీక్షిస్తారు.
ఆ వేక్షణలో నిజంగా అసమర్థులైతే రాలిపోతాడు కదా. లాజిక్ మిస్ అవ్వకండి. అన్న పలానా ఊర్లో మేము కష్టపడితే ఎవరినో ఎక్కించి ఆ లోకల్లో నాయకులు ఆడి గురించి చెప్పించారన్న, చెప్పించినామండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో అసమర్థులు పేరు పలికించుకోవడం ఇంకా ప్రమాదం, మీకు తెలియట్లేదు. ఎందుకంటే అలా పలికించుకున్న తర్వాత లిటమస్ టెస్ట్కి లోనవుతారు, ప్రజల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇతను లీడర్ అన్నారంటే ఏంటంటావు అలాంటి సూత్రం మొదలెడతారు. మీరు చెప్పినట్టు నిజంగా డమ్మీ కూడా అనుకో తేలిపోతాడు కదా అని అడుగుతున్నా. రాయో రత్నం అయితే ములుగుద్ది కానీ చెక్కో లేకపోతే ఇంకోటైతే తేలిపోద్ది కదబ్బా. అందుకు దయచేసి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఆ రోజు మన కాదా తలదించుకుని పక్కన నుంచోండి, దూరంగా నుంచోండి, స్టేజ్ కింద నుంచోండి. ఏమవుద్ది నాయకుడికి కాని మెటీరియల్ నాయకుడి కింద మలచలేం, నాయకుడు అనే మెటీరియల్ని మనం తొక్కలేం. ఇది చరిత్ర చెప్తున్న సూత్రం. ధోని టీంలోకి రావడం లేట్ అయింది కదా అని టీంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం లేట్ అయిందా? ఇప్పుడు క్రికెట్ బోర్డు మెంబర్స్ ఇంకొకళ్ళు లేకపోతే ఏ స్పోర్ట్స్ దాంట్లో చూడండి. మా ఫాదర్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని నాకు తెలుసు. ఎంతకాలం సమర్థన మేరీకామ్ చూడండి అబ్బా, ఎవరు ఆపుతారు. అందుకని ఉండరు పాపం మానసికంగా. అన్నయ్య శ్రీరెడ్డిపై కమెంట్స్. నేను అంత ఖాళీగా లేను కిషోర్ చింత. నేను మొన్న రాజకీయం తర్వాత కొత్త రాజకీయ విధానాలు నేర్చుకున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి నన్ను ఏమంటున్నారు వాటి మీద మనం శ్రమ పెట్టి టైంను వేస్ట్ చేసుకునే టైం అయితే తిట్టుకొని ఉండి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ ట్రావెల్ తిట్టుకొని ఉండి. మన శ్రీరెడ్డి గారు ఏమన్నా ఆవిడ బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తామంటే మనం ఏమన్నా ఆపుతున్నాం? చేయమని చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాం, పోరాడమని చెప్తున్నాం. ఆవిడ సోషల్ మీడియా కన్ఫైన్ అయితే తిడుతున్నారు అనుకో, అది ఆవిడ వ్యక్తిగతం. దానికి మనం ఏం చేయగలుగుతుందండి? తిట్టమని కళ్యాణ్ దిలీపుని తిట్టమనండి, తప్పేమో పచ్చి బూర్లు తిట్టుకోమండి, వైసీపీ అని తిట్టుకోమండి, ఏమవుతుంది కదా. సరే మరి ఉండనా? అదే చెప్తున్నా. ఎవరిది రాజేష్ పిల్ల నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు సమర్థత అనేటువంటిది అది ఒకళ్ళు పెంచలేరన్న. ఇప్పుడు ఎవరు ఎండార్స్ చేస్తే పెరిగేదో, ఎవరు ఆపితే తరిగేదో కాదు. అది జరగదు అలాగా. మీకు కావాలంటే మీరు ట్రావెల్ మొత్తం చూడొచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ చూడొచ్చు. అలా అవ్వదు. అది ఒక రిగరస్ ప్రయత్నం. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. వ్యక్తిగత సమయాన్ని మనం వదులుకోగలగాల, వ్యక్తిగత సుఖాలను మనం వదులుకోగలగాల, డబ్బులు ఆర్జించాలి, సంపాదించాలనేటువంటి కాంక్షను పక్కన పెట్టగలగాల. ప్రజలకి టైం తీయడం అనేటువంటిది ప్రతి ఒక్కడు వాళ్ళు అయ్యే ఆస్పెక్ట్ కాదన్నా. టీవీల ముందు కనపడచ్చు, డిబేట్లో కనపడచ్చు, స్టేజ్లు ఎక్కచ్చు, మైకులు అట్టుకోవచ్చు, ప్రసంగాలు ఒక నంబర్కి ఇవ్వచ్చు. కానీ తెవల్లో లీడర్షిప్ ఇస్ నాట్ వన్ టైం అచీవ్మెంట్, ఇట్స్ అ లైఫ్ లాంగ్ జర్నీ. అది అవ్వదు తెవల్లో. మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటూ, నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని మనం ఎదరికి నడిపిస్తూ, వాళ్ళ ద్వారా ప్రజలకి ఎక్కువ మందికి మంచి చేయాలనేటువంటిది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అది అక్రమ కేసులు ఉంటాయి, ఒక్కోసారి ప్రత్యర్థి పైచే అవుతుంది, ఆర్థికంగా కుంగిపోతాం, ఆర్థికంగా దెబ్బలు తగులుతాయి, భయంకరంగా మళ్ళీ లెగ్గలుగుతాం అనేటువంటి భయాలు కలుగుతాయి. ఇలా చాలా ఉంటాయి అన్న.